వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే. ఈరోజు మన ఎస్కోట నియోజకవర్గంలో ఒక సమస్య 18 సంవత్సరాలుగా నడుస్తూ మరి రకరకాల ఇబ్బందులు పడుతున్న రైతులు ఒక పక్క నిరసన చెప్తా ఉంటే, మరి అలాగే వారికి న్యాయం జరగలేదని వారు పోరాటం చేయడానికి కూడా పర్మిషన్ రాక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న పరిస్థితి పూర్తి స్థాయిలో పెద్దలకి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము గత 3 రోజులుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి నిజంగా వారి పిఏ గారు కూడా చెప్పారు, ఈ 2 రోజుల్లో అరేంజ్ చేస్తామని షెడ్యూల్ చూసుకొని పెడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైతులందరూ కూడా 2008 సంవత్సరం 7-8 సంవత్సరాల్లో 18 సంవత్సరాల క్రితమే భూములు ఇచ్చి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ యువతకి మన ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో 18 సంవత్సరాల క్రితమే ఆలోచించి భూములు ఇచ్చి ఆ కంపెనీ వాడు అన్న మాటలు నిలబెట్టుకోక, అతను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఇబ్బంది పడుతూ ముందు కంపెనీ వాడు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని గత 22-23 మనం చూసాం. గత ప్రభుత్వంలో కూడా ఒక జీవో ఇస్తే దానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేయడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే భూమి ఇచ్చి నష్టపోయిన రైతు అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఆ రోజుల్లో రేటు ఎంత ఇచ్చారో మీ అందరికీ తెలుసు. 2,05,000 రూపాయలు భూమికి రేటు కట్టి ఆ రోజు ఇచ్చారు. అలాగే షేర్లు కూడా 2,05,500 చొప్పున షేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా అవే డబ్బులు ఈ రోజు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. 10-15 రోజులుగా పోరాటం ఉధృతం అవుతుంది. ఇంకా ఉధృతం అయ్యి ఇంకా తీవ్ర స్థాయికి చేరకుండా ముందే ప్రభుత్వం కొంచెం దీంట్లో జోక్యం చేసుకోవాలని మరి పెద్దలందరూ కూడా దృష్టి పెట్టి మన ప్రాంత సమస్యలు తీర్చాలని నేనైతే కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వాలు ఎవరికి అన్యాయం జరగదు. ముఖ్యంగా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. మనందరం చూసాం, అక్కడ రాజధాని అమరావతిలో రైతులకు అండగా నిలబడి మరి ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకుంది. అలాగే కూడా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని కోరుకుంటా ఉన్నాం. అదే దిశలో